తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి ఇప్పుడు విశాఖ జిల్లాలో సంచరిస్తున్నారు. నాగుల చవితి కావడంతో విశాఖ పట్టణంలోని జోడుగొల్లపాలెం సాగర్ తీరంలో పూజలు చేశారు. అఘోరి రావడంతో చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకున్నారు. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణకి తాను సిద్ధమని అఘోరి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం కాపాడుతున్న వారి కోరిక మేరకు ఎవరు పిలిచినా తాను వెళ్లడానికి సిద్ధమని అఘోరి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి ఇప్పుడు విశాఖ జిల్లాలో సంచరిస్తున్నారు. నాగుల చవితి కావడంతో విశాఖ పట్టణంలోని జోడుగొల్లపాలెం సాగర్ తీరంలో పూజలు చేశారు. అఘోరి రావడంతో చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకున్నారు. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణకి తాను సిద్ధమని అఘోరి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం కాపాడుతున్న వారి కోరిక మేరకు ఎవరు పిలిచినా తాను వెళ్లడానికి సిద్ధమని అఘోరి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి ఇప్పుడు విశాఖ జిల్లాలో సంచరిస్తున్నారు. నాగుల చవితి కావడంతో విశాఖ పట్టణంలో జోడుగొల్లపాలెం సాగర్ తీరంలో పూజలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే లేడీ అఘోరా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరిస్థితి మనకి ఇదివరకే తెలుస్తుంది. అయితే గతంలో హైదరాబాద్ లో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేస్తున్నంటూ కూడా గతంలో ప్రకటించినటువంటి ఏదైతే లేడీ అఘోరా ఉన్నారో తదనంతరం ఈయన మహారాష్ట్ర కావచ్చు, మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో కూడా రావడం జరిగింది. ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక విశాఖపట్నం ఏదైతే జోడుగుళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి నాగక్షేత్రంకి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నాగక్షేత్రంలో నాగసాధు క్షేత్రం తాలూకా ఎవరైతే వాళ్ళ ఆతిథ్యం మేరకు ఇక్కడ రావడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ నాగక్షేత్రంలో పూజలు చేయడం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చానంటూ కూడా నా అఘోరి మాత కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే సనాతన ధర్మం కోసం అయితే మాత్రం నేను పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. అదేవిధంగా సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మాలను పరిరక్షించడమే నా ధ్యేయంగా అయితే నేను ఇప్పుడు కొనసాగుతున్నానని, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా నేను కేవలం సనాతన ధర్మం కావచ్చు, ఇటు మహిళలకు రక్షణ కల్పించేంత వరకు అయితే మాత్రం నా పోరాటం ఆగదు అంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏదైతే లేడీ అఘోరా ఉన్నారో ఈమెను చూసేందుకైతే మాత్రం పూర్తి భారీగా తండోపదండాలుగా భారీ జనం కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా వచ్చి దీవెనలు అందిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా పూజలు చేసే క్రమంలో ఇక్కడ పూజలతో పాటు కూడా హోమం కూడా నిర్వహించిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా నాగుల చవితి కావడంతో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా పూజలు చేయడం, అదేవిధంగా వచ్చిన భక్తులకు అయితే మాత్రం హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా పెద్ద మొత్తంలో కూడా ఈమెయితే మాత్రం పెద్దగా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొబైల్స్ లో ఆమె తాలూకా రూపాన్ని బంధించేందుకైతే కూడా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ జోడగల ప్రాంతంలో భారీ భక్త జనసందోహం అయితే కనుక ఉంది. వీళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులు కూడా భక్తులను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ నాగక్షేత్రం ఏదైతే ఉందో నాగక్షేత్రంలో పుట్టులో పాలు పోసింది రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి కూడా వీళ్ళందరూ పూజలు చేసేందుకు ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే లేడీ అఘోరా ఇక్కడ రావడంతో అయితే మాత్రం ఓవరాల్ గా విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో అయితే మాత్రం ఒక సందడి వాతావరణం అయితే మనకి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ ఉంటానన్న దానికైతే మాత్రం లేడీ అఘోరా అయితే మాత్రం సమాధానం చెప్పే పరిస్థితి అయితే లేకపోవడం కూడా మనకి కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.